మా 667వ ప్రోగ్రాంకి విచ్చేసినటువంటి మిత్రులు, శ్రేయోభిలాషులు, అంబేద్కర్ వాదులు, పూలే బుద్ధిస్టులు అందరికీ అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ తరపున జై భీములు తెలియజేస్తున్నాం. ముందుగా మాకు ఇక్కడ ఈ కార్యక్రమానికి అవకాశం కల్పించినటువంటి ప్రియమిత్రుడు, కళాకారుడు, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం నాయకులు శ్రీ పరశురామ గారు, ఆయన మిత్ర బృందం, ఆయన సహకరించినటువంటి ప్రజా సంఘాల నాయకులు, ఆయనకు ఆర్థికంగా ఈ కార్యక్రమానికి తోడ్పడినటువంటి మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి జై భీములు తెలియజేస్తున్నాం. దయచేసి ఎవరు సెల్ లైట్లు ఆన్ చేసి రికార్డ్ చేయడానికి ప్రయత్నం చేయకండి. ఎందుకంటే మీ లైట్ స్టేజ్ వరకు రాదు. మీరు ఇబ్బంది పడి పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు. దీన్ని 4 ఫుల్ హెచ్డి కెమెరాలతో ఆల్రెడీ రికార్డ్ చేశాం. 100 రూపాయలు విరాళానికి అది అందిస్తాం. ఈ సందర్భంగా 50 రూపాయలకి ఇక్కడ ఎక్కువ విద్యార్థులు ఉన్నారు. వాళ్ళ సౌకర్యార్థం 50 రూపాయలకి సిడి, డివిడి 2 కూడా ఇస్తారు. అలాగే అంబేద్కర్ జీవితానికి సంబంధించిన కొన్ని పుస్తకాలు కూడా ఇక్కడ మా దగ్గర ఉన్నాయి. అంబేద్కర్ ఎవరు, ఆయన ఏం చేశారు అనే పుస్తకం, ఆర్ఎస్ఎస్ లోతుపాతులు, ఈ 2 కూడా సగం రేటుగా మీకు అందిస్తాం. మిగిలిన పుస్తకాలు యథాతథ ధరకే తీసుకోవాలి. ఇది నాటకం అయిన తర్వాత మీరు ఈ సౌకర్యాన్ని వినియోగించాల్సిన కోరుతూ 2016 ఏప్రిల్ 14న డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా మా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. రెండు లక్ష్యాలతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ఒకటి, ఆయన కొందరివాడు కాదు అందరివాడు అని చెప్పాలని. ఈ దేశంలో కార్మికుల కోసం, మహిళల కోసం, బీసీల కోసం, మైనార్టీల కోసం ఎంతో చేశారు ఆయన. అలాగే ఈనాటి విద్యార్థులకి, యువకులకి ఆయన జీవితం, ఆశయం, లక్ష్యాల పట్ల రేఖామాత్రంగా ఆయన అవగాహన కలిగించాలనే ఈ 2 లక్ష్యాలతో మేము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. దీనికి నాటి మాజీ చీఫ్ సెక్రటరీ కాకి మాధవరావు గారు, ఎగ్జోటిక్ ఈవెంట్ అధినేత కేకే రాజా గారు, అలాగే మన ఐఏఎస్ ఐపీఎస్ ఫోరం కన్వీనర్గా ఉన్న సిద్ధోజీరావు గారు, ఎందరో మహనీయులు ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెల్ లైట్లు ఆపేయండి. వెంటనే అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ వారు సమర్పించిన నాటకం సంఘం శరణం గచ్ఛామి, దీని రచన కె దేవేంద్ర, దర్శకత్వం శివప్రసాద్ తూము, సంగీతం కర్ణాటక ఫిలిం మ్యూజిక్ డైరెక్టర్ క్రీస్టేస్ల ఇస్మాయిల్ గోనాల్ గారు, తెలుగు ఫిలిం మ్యూజిక్ డైరెక్టర్ రవి కళ్యాణ్. నాటకం సంఘం శరణం గచ్ఛామి. ప్రియమైన ప్రేక్షక మహాశైలారా, దళిత బహుజన బాంధవుడు, మన ప్రియతమ నేత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు మన పట్టణంలో పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అందులో భాగంగా ఆయన విగ్రహావిష్కరణ సభ ఇంకొద్ది సేపట్లో ప్రారంభమవుతుంది. ఆహ్వానించిన పెద్దలంతా కూడా దారిలో ఉన్నారు. ఇకపోతే మంత్రి గారు కూడా కొద్దిసేపట్లో చేరుకుంటున్నారు. ఈలోపు మన కళాకారులు అంబేద్కర్ మీద ఓ అద్భుతమైన నృత్యాన్ని ప్రదర్శిస్తారు.
దయచేసి తిలకించండి. జజజా జజ్జన కరి జజ్జన కరి జజ్జన కరి 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 వాడవాడ అంబేద్కర్ ఊరేగాలి ప్రతి ఇంట్లో వెలుగుతున్న దీపమవ్వాలి. వాడవాడ అంబేద్కర్ ఊరేగాలి ప్రతి ఇంట్లో వెలుగుతున్న దీపమవ్వాలి. ప్రతి కంట్లో ఆరిపోని రూపమవ్వాలి. జజజా జజ్జన కరి జజ్జన కరి జజ్జన కరి జజజా జజ్జన కరి జజ్జన కరి జజ్జన కరి జజజా జజ్జన కరి జజ్జన కరి జజ్జన కరి జజజా జజ్జన కరి జజ్జన కరి జజ్జన కరి. మా చిటిగా పలికించే దరువులో వినిపిస్తాయి అంబేద్కర్ గర్జనల ఉరుములు. మా చిటిగా పలికించే దరువులో వినిపిస్తాయి అంబేద్కర్ గర్జనల ఉరుములు. మా డప్పుల నాదాలు నవ భారత వేదాలు. మా డప్పుల నాదాలు నవ భారత వేదాలు. గుండె బాదుకుంటాయి మన ధర్మవాదాలు. జజజా జజ్జన కరి జజ్జన కరి జజ్జన కరి జజజా జజ్జన కరి జజ్జన కరి జజ్జన కరి జజజా జజ్జన కరి జజ్జన కరి జజ్జన కరి జజజా జజ్జన కరి జజ్జన కరి జజ్జన కరి. రాజ్యాంగం రాశాడు, రిజర్వేషన్ ఇచ్చాడు, అంటరానితనం పైన పోరాటం చేశాడు. రాజ్యాంగం రాశాడు, రిజర్వేషన్ ఇచ్చాడు, అంటరానితనం పైన పోరాటం చేశాడు. ఎక్కడో అక్కడ పదవులు ఇప్పించాడు. ఎక్కడో అక్కడ పదవులు ఇప్పించాడు. తానెంతో పోరాడి బతుకుదారి ఇచ్చాడు. జజజా జజ్జన కరి జజ్జన కరి జజ్జన కరి జజజా జజ్జన కరి జజ్జన కరి జజ్జన కరి జజజా జజ్జన కరి జజ్జన కరి జజ్జన కరి జజజా జజ్జన కరి జజ్జన కరి జజ్జన కరి. నృత్యాన్ని మధ్యలో ఆపినందుకు కళాకారులు మన్నించాలి. సభను ప్రారంభించుకుందాం. ముందుగా మన పట్టణ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవ కమిటీ కన్వీనర్ రాజేశ్వరరావు గారిని ఈ విగ్రహావిష్కరణ సభకు అధ్యక్షత వహించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. మరో ముఖ్య అతిథి ప్రముఖ సీనియర్ నాయకులు శ్రీ రాజారెడ్డి గారిని, సీనియర్ రాజకీయ నాయకులు నవీన్ చౌదరి గారిని, జేఏసీ నాయకులు మహేంద్ర గారిని, ప్రముఖ ప్రతిపక్ష నాయకులు లక్ష్మణ్ రావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. కేంద్ర మంత్రి కిషన్ రావు గారు జిందాబాద్ జిందాబాద్. కేంద్ర మంత్రి కిషన్ రావు గారు జిందాబాద్ జిందాబాద్. కిషన్ రావు గారి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి. కిషన్ రావు గారి నాయకత్వం. మంత్రి గారు కూడా వచ్చేశారు. వెంటనే అధ్యక్షుల వారు సభను ప్రారంభిస్తారు. సభకు నమస్కారం. ఈరోజు ఈ సభకు నేను అధ్యక్షత వహించటం నేను చేసుకున్న సుకృతం. భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలకు కన్వీనర్గా నా జన్మ ధన్యమైంది. కేంద్ర మంత్రి మాన్యులు శ్రీ కిషన్ రావు గారు 4 మాటలు చెప్పి అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించాల్సిందిగా కోరుతున్నాను. వర్ధిల్లాలి మంత్రి కిషన్ రావు గారు. వర్ధిల్లాలి మంత్రి కిషన్ రావు గారు. అందరికీ నమస్కారం. ఇది మాటలు చెప్పుకునే సమయం కాదు. దేశంలో సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వంలో చాలా బిజీగా కష్టపడుతున్నాం. మిమ్మల్ని కూడా కష్టపెడుతున్నాం. అవును, మమ్మల్ని చాలా బాగా కష్టపెడుతున్నారు. తమ్ముడు, పాయింట్ క్యాచ్ చేసినందుకు థ్యాంక్స్. ఇంకా పెద్ద ఆయన అంబేద్కర్ గురించి 4 మాటలు మాట్లాడమన్నారు.
నేను 2 మాటలు మాట్లాడుతాను. మనం ప్రతి దాంట్లోనూ పొదుపు నేర్చుకోవాలి. మరి అప్పుడే బాగుపడతాం. 1, ఆయన రాజ్యాంగం రాశారు. 2, రిజర్వేషన్లు తెచ్చారు. ఆయన ఎన్ని చేసినా అవి 2 ముఖ్యమైనవి. ఇంకా అంబేద్కర్ గారి 2 సభలకు నేను వెళ్ళాలి. ఆయనకు నమస్కారం పెట్టాలి. దేశం తరపున థ్యాంక్స్ చెప్పాలి. జై అంబేద్కర్, జై జై అంబేద్కర్, జై అంబేద్కర్, జై జై అంబేద్కర్. అంబేద్కర్ జిందాబాద్, అంబేద్కర్ జిందాబాద్, అంబేద్కర్ జిందాబాద్, అంబేద్కర్ జిందాబాద్. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జిందాబాద్ జిందాబాద్. రిజర్వేషన్ల ప్రదాత అంబేద్కర్ జిందాబాద్ జిందాబాద్. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జిందాబాద్ జిందాబాద్. ఇన్ని దశాబ్దాలుగా విన్న మాటలే మళ్ళీ మళ్ళీ విని విని చెవులు దిబ్బళ్ళు పడిపోయాయి. నన్ను అణగారిన వర్గాల నాయకుడిగా మార్చేశారు. నేను ఈ దేశంలో నోరు లేని వాళ్లకి నోరై పోరాడాను. పీడితుల కోసం, కార్మికుల కోసం, మహిళల కోసం, బీసీల కోసం ఒక్కరేమిటి, అణగారిన వర్గాలు, మైనార్టీలు అందరి కోసం పోరాడాను. నేను జీవితాంతం చేసినవి, చెప్పినవి, రాసినవి వదిలేసి నా మరణానికి ముందు చేసిన 2 పనులనే. రాజ్యాంగం రాశాడు, రిజర్వేషన్లు తెచ్చాడు అని ఈ 2 ఇన్నాళ్లు చెప్పారు. ఇంకా ఎన్నేళ్లు చెప్తారు? ఉలుకు పలుకు లేకుండా ఇంకా నేను ఎన్ని శతాబ్దాలు అవే వినాలి? నాలో సహనం చచ్చిపోయింది. వీళ్లు విగ్రహావిష్కరణ పేరుతో మిమ్మల్ని పిలిచారు. ఇక్కడ జరగాల్సింది విగ్రహావిష్కరణ కాదు, నన్ను నేనే ఆవిష్కరించుకోవాలి. నా ఆరాటాన్ని, పోరాటాన్ని ఆవిష్కరించుకోవాలి. ఈ దేశం కోసం నేను కన్న కలల్ని, వేసిన ప్రణాళికల్ని ఆవిష్కరించుకోవాలి. మరోసారి ఈ దేశానికి అంబేద్కర్ అంటే ఎవరో, ఏం చేశాడో ఆవిష్కరించుకోవాలి. నన్ను నేనే ఆవిష్కరించుకోవాలి. నన్ను నేనే ఆవిష్కరించుకోవాలి. తరబడి అణచివేతపై తిరుగుబాటురా అంబేద్కర్. తరాల బానిస స్వరాల ఘోషల భాషకు రూపం అంబేద్కర్. యుగాల తరబడి అణచివేతపై తిరుగుబాటురా అంబేద్కర్. తరాల బానిస స్వరాల ఘోషల భాషకు రూపం అంబేద్కర్. నరాల సత్తువ వరాల వానకు విషాద రాగపు సువర్ణ వీణ. అణగారిన చేతుల పిడికిళ్లకు శక్తిని ఇచ్చే స్ఫూర్తుల వాన. యుగాల తరబడి అణచివేతపై తిరుగుబాటురా అంబేద్కర్. తరాల బానిస స్వరాల ఘోషల భాషకు రూపం అంబేద్కర్. భీమాబాయ్, రామ్జీలు అమ్మ నాన్న నిమ్న జనోద్ధరణకై పుట్టాడన్నా. 14వ వాడు తెలివిలో మిన్న, సూర్యుడై చదువుల్లో వెలిగాడన్నా. సూర్యుడై చదువుల్లో వెలిగాడన్నా. అనుక్షణం అవమానం అణచివేత వెంట. ఆరిపోని జ్వాలగా తన మదిలో మంట. యుగాల తరబడి అణచివేతపై తిరుగుబాటురా అంబేద్కర్. తరాల బానిస స్వరాల ఘోషల భాషకు రూపం అంబేద్కర్. అడిలో పిల్లల మధ్యన అంతరాల చోట. అంటరాని వాడంటూ సూటిపోటి మాట. సరసన కూర్చోనివ్వక పిల్లలేడిపిస్తే, గురువులు సైతం తనను తేడాగా చూస్తే. గురువులు సైతం తనను తేడాగా చూస్తే.
అంబేద్కర్ అనే గురువు అండగా ఉన్నాడు. అతని ప్రేమతో భీమ్రావ్ అంబేద్కర్ అయినాడు. యుగాల తరబడి అణచివేతపై తిరుగుబాటురా అంబేద్కర్. తరాల బానిస స్వరాల ఘోషల భాషకు రూపం అంబేద్కర్. కష్టాలన్నీ వేధిస్తున్న చదువుపైన ధ్యాస, అవమానాల జాతికి అండగా నిలవాలని ఆశ. మనసున్న మా రాజులెందరో చేశారు సాయం. మెట్రిక్ పాస్ అయి చేశాడు తండ్రి కలలకు న్యాయం. మెట్రిక్ పాస్ అయి చేశాడు తండ్రి కలలకు న్యాయం. రమాబాయితో అయ్యింది అంబేద్కర్ పెళ్లి. అండగా ఉన్నది తుది కంట మహాతల్లి. అండగా ఉన్నది తుది కంట మహాతల్లి. నాన్న, నువ్వు చనిపోయావు అన్న సంగతి తలుపుకు వచ్చినప్పుడల్లా దుఃఖం ఆగడం లేదు. మన కుటుంబం కోసం, ముఖ్యంగా నా కోసం నువ్వు పడ్డ కష్టం నన్ను కలచివేస్తోంది. తిన్నావో తినలేదు, కంటి నిండా నిద్రపోయావో లేదు. ఉన్న ఒక్క దీపం దగ్గర నేను చదువుతుంటే నన్నే చూస్తూ ఎన్ని రాత్రులు గడిపావో. నా ఆరోగ్యం బాగోలేక 1 సంవత్సరం డిగ్రీ చదువు ఆగిపోతే ఎంత తల్లడిల్లిపోయావు. పెద్దలు కేలుస్కర్ గారి మాట సాయంతో బరోడా మహారాజు షాయోజీరావు గ్వైక్వాడ్ గారు ఉపకార వేతనమిచ్చినప్పుడు నీ కళ్ళు మతాబుల్లా వెలిగిపోయిన క్షణాలు ఎలా నేను మర్చిపోగలను? నాకు బిఏ పట్టా వచ్చినప్పుడు నీ కళ్ళ నుంచి రాలిన కన్నీటి బొట్లు ఎప్పటికీ నాకు గుర్తుంటాయి నాన్న. నీ చివరి చూపుల కోసం వస్తూ సూరత్ స్టేషన్లో నీకేదైనా కొందామని దిగినప్పుడు నీ ఆలోచనల్లో మునిగిపోయిన నాకు ట్రైన్ కదిలిన విషయమే తెలియలేదు. దాంతో ఒకరోజు ఆలస్యంగా నేను బొంబాయి చేరుకున్నా. నా కోసమే కదా ఊపిరి బిగబట్టి ప్రాణాలు నిలుపుకున్నావు. నీ త్యాగమే నా ఊపిరి, నా ప్రాణం. నీకిచ్చిన ఏ వాగ్దానం మరచిపోను నాన్న, మరచిపోను. యుగాల తరబడి అణచివేతపై తిరుగుబాటురా అంబేద్కర్. తరాల బానిస స్వరాల ఘోషల భాషకు రూపం అంబేద్కర్. చదువెంత చదివిన గాని ఆరని మోహం, అమెరికా వెళ్ళాలని తనకు తీరని దాహం. బరోడా మహారాజు సాయంతో అయ్యాడు పయనం. ఎంఏ సాధించిన గాని తీరలేదు పంతం. ఎంఏ సాధించిన గాని తీరలేదు పంతం. అడ్డంకులను ఎదిరిస్తూ ఎంఎస్సి పిహెచ్డి. లండన్లో పెద్ద చదువు మధ్యలోనే ఆగే. అడ్డంకులను ఎదిరిస్తూ ఎంఎస్సి పిహెచ్డి. లండన్లో పెద్ద చదువు మధ్యలోనే ఆగే. లండన్లో పెద్ద చదువు మధ్యలోనే ఆగే. అంబేద్కర్
తిరిగొచ్చాడు కలలు కంటూ దేశానికి, రాజుగారు కొలువిచ్చిన దయలేదు కాలానికి, రాజుగారు కొలువిచ్చిన దయలేదు కాలానికి. మిలిటరీ సెక్రటరీ కొలువు హోదా చూస్తే ఎంతో ఘనం, మిలిటరీ సెక్రటరీ కొలువు హోదా చూస్తే ఎంతో ఘనం. కుల విద్వేషం నిండిన వారిలో అణువణువు ఎంతో హీనం. దాహానికి నీళ్ళివ్వరు దస్త్రాలు ముఖాన వేస్తారు, దాహానికి నీళ్ళివ్వరు దస్త్రాలు ముఖాన వేస్తారు. పలకరింపుల స్థానంలో చీత్కారాలు చీదరింపులు, పలకరింపుల స్థానంలో చీత్కారాలు చీదరింపులు. అంబేద్కర్ తిరిగొచ్చాడు కలలు కంటూ దేశానికి, రాజుగారు కొలువిచ్చిన దయలేదు కాలానికి, రాజుగారు కొలువిచ్చిన దయలేదు కాలానికి. ఎంత పెద్దగా ఊరున్నా ఉండే గూడు కరువు, సత్రం కూడా ప్రకటించింది అంబేద్కర్ తనకు బరువు. ఎంత పెద్దగా ఊరున్నా ఉండే గూడు కరువు, సత్రం కూడా ప్రకటించింది అంబేద్కర్ తనకు బరువు. పెట్టే బేడ విసిరేశారు, కులం పేరుతో నిందించారు, బాగా చదివిన పండితుణ్ణి బజారులోకి నెట్టేశారు. అణుచుకున్నాడు అంబేద్కర్ ఉబికే కన్నీళ్ళు, కులం పేరుతో అవమానాలు ఇంకా ఎన్నేళ్ళు, కులం పేరుతో అవమానాలు ఇంకా ఎన్నాళ్ళు. మనుషులపైన అమానుషం మనుషులు చేసిన దురాగతం, మనుషులపైన అమానుషం మనుషులు చేసిన దురాగతం. ఎంత చెప్పినా తరగనిది గుండెల మంట ఆరనిది, ఎంత చెప్పినా తరగనిది గుండెల మంట ఆరనిది. కన్నీళ్ళే మాటలుగా సాగే పాట, వెలివేతలతో నవిసిన బ్రతుకులు ప్రతి చోట. మనుషులపైన అమానుషం మనుషులు చేసిన దురాగతం, మనుషులపైన అమానుషం మనుషులు చేసిన దురాగతం. మొలకు తాటాకు కట్టి మెడలో ముంత వేలాడేసి, కాలికి చెప్పులు లేవు ఒంటికి అంగీ లేదు, కుక్కల్లాగా పందుల్లాగా విలువలేని బ్రతుకులు. అగ్రకులం వాళ్లకు పీడితులంటే పశువులు, శాస్త్రాలు ధర్మాలు దేవుడు చెప్పాడంటూ హీనమైన పనులన్నీ పంచముల పరమంటూ. మనుషులపైన అమానుషం మనుషులు చేసిన దురాగతం, మనుషులపైన అమానుషం మనుషులు చేసిన దురాగతం. మాట మాటకు నోటి తీటతో మనసుకు గాయాలు, కాలి
లంకా చెయ్యంకతో చేస్తారు దౌర్జన్యాలు. మన అమ్మలు మన అక్కలు మన చెల్లెల మానాలు, భూస్వాముల కామానికి దేవుని బహుమానాలు. చదువు సంధ్యలు వారు మనకు చేశారు దూరం, మతం పేరుతో ఆధిపత్యమే మను ధర్మాధారం. మనుషులపైన మానుషం మనుషులు చేసిన దురాగతం, మనుషులపైన మానుషం మనుషులు చేసిన దురాగతం. బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు శూద్రులు, 4 వర్ణాల పేరుతో సాగింది మత దోపిడి. బానిసల కన్న ఇంకా బానిసలు పంచములు, పేరుకు ప్రాణం ఉన్న శవం కన్నా హీనులు. వంచనతో పంచములకు చేశారు ద్రోహం, చరిత్ర మొత్తం నిండింది అభాగ్యుల రక్తం. మనుషులపైన మానుషం మనుషులు చేసిన దురాగతం, మనుషులపైన మానుషం మనుషులు చేసిన దురాగతం. పని సులభం కోసం పుట్టాయి కదా వృత్తులు, మను ధర్మం చేసింది కులం పేరుతో శాశ్వతం. ముందే తెలియదుగా పుట్టే కులము ఎవ్వడికి, అందరిలా పుట్టిన గాని అణిచివేత ఎందులకి. పాపం పుణ్యం జన్మగత జన్మ అంతా మోసం, మనలను అణిచి పెట్టేందుకు స్వర్గం నరకం. మనుషులపైన మానుషం మనుషులు చేసిన దురాగతం, మనుషులపైన మానుషం మనుషులు చేసిన దురాగతం. అధ్యయనం పగలూరే లండన్లో సాగింది, తిన్నాడో తినలేదో కును కన్నది మరిచాడు. చదువే సర్వస్వంగా చదువే తన లక్ష్యంగా, 2 3 డిగ్రీలు బారెట్లా చదివేశాడు. ఎన్ని కన్నీళ్లు తాగాడో ఎంతగా క్షోభించాడో. కుల సమస్య అంతం కోసం భారతదేశం వచ్చేదాకా, కుల సమస్య అంతం కోసం భారతదేశం వచ్చేదాకా. డాక్టర్ గారు ఇంకా రాలేదేంటి? వచ్చేస్తారులేమ్మా. అదిగో మాటల్లోనే వచ్చేశారు. అమ్మా, మొన్నొచ్చినప్పుడు నేను రాసిచ్చిన మందులన్నీ వేశారా? వేశాం డాక్టర్. మందు వేసినప్పుడు జ్వరం తగ్గి తరువాత మళ్ళీ వస్తుంది. ఇప్పుడు ఒళ్ళు తెలియనంతగా జ్వరం, మూలిగే ఓపిక కూడా లేక అలా పడి ఉన్నాడు. రండి చూద్దురుగాని. పోస్ట్. ప్రియమైన రమ, ఇక్కడ నేను బాగా చదువుతున్నాను, బాగానే ఉన్నాను. అక్కడ నువ్వు బాగా ఉన్నావని అనుకోలేను. పోయినసారి ఎంత కష్టపడి డబ్బులు పంపించావో నాకు తెలుసు. నాకు తెలిసిన సమాచారం కన్నా నువ్వింకా ఎక్కువ కష్టాల్లో ఉన్నావని అనుకుంటున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు బాగున్నావా అని అడగడం ఏమాత్రం న్యాయం కాదు. ఇక్కడ నేను ఒక్కపూటే తింటూ కాలం నెట్టుకొస్తున్నాను. ఉన్న పైసలు నిండుకుంటున్నాయి. అక్కడ నీ పరిస్థితి, ఇక్కడ నా పరిస్థితి. నా మనసును శరీరాన్ని తొలచివేస్తున్నప్పటికీ చదువును మాత్రం పట్టుదలగా కొనసాగిస్తున్నాను. నా చదువు, నా దీక్ష, నా ఒక్కడి పొట్ట కోసమో మన కుటుంబం కోసమో మాత్రమే కాదు, అంటరానితనానికి, అణచివేతకు బలవుతూ కోట్లాది మందిగా ఉన్న అణగారిన జాతుల కోసం.
ఒక్కటే నన్ను ఎన్ని కష్టాలనైనా భరించేటట్లు చేస్తోంది. కొంచెం పైకం కావాలి. నీ ఒంటి మీద లేదా ఇంట్లో ఇంకా ఏం మిగిలున్నాయో నాకు తెలీదు. ఏ తలతాకట్టు పెట్టైనా డబ్బులు పంపించురమ్మా. ఇక్కడ నా పరిస్థితి నీకు వేరే వివరించనక్కర్లేదు. పిల్లలు ఎలా ఉన్నారు? వారి క్షేమ సమాచారాలు తెలియజేయగలవు? ఇట్లు నీ భీమ్రావ్ అంబేద్కర్. అమ్మా, బాబుకి జ్వరం చాలా ఎక్కువగా ఉంది. మొన్న నేను రాసిన మందులు కూడా సగమే వాడారు. ఇప్పుడేం వాడాలో ఆమెకు చీటీ ఇచ్చాను. అర్జెంటుగా తండి. దానిలో రాసిన విధంగా వాడండి. ఏమాత్రం ఆలస్యం చేసినా ప్రాణానికే ముప్పు. ఒంటి మీద ఇంట్లో విలువైనవేవీ మిగలలేదు. ఈ ఒక్క మంగళసూత్రాలు తప్ప. అటు బిడ్డ ప్రాణం, ఇటు భర్త చదువు. దేవుడా, ఏది నాకు దారి? ఇవి తెగ నమ్మితే ఎంతొస్తుందో తెలీదు. ఎంతమంది తల్లులు బిడ్డలు నాలాంటి స్థితిలో ఉన్నారు, నాకన్నా హీనంగా దీనంగా ఉన్నారు. నా భర్త అలాంటి వారి కోసమే పాటుపడుతున్నారు. నేను ఆ అభాగ్యులలో ఒకదానిని. ఎంతైనా రాని వచ్చిన డబ్బులు నా భర్తకే పంపాలి. ఎందుకంటే అంబేద్కర్ 1,00,00,000 మందిలో ఒకరు కాదు, 1,00,00,000 మందికి ఒక్కడు.